హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. లాస్ట్ టైం దసరా టైంలో అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను అని చెప్పాను కదా. 2 డేస్లో 1 డే అన్నమాట. కాస్త తొందరగా లేచి ఎలా అయినా అమ్మ వాళ్ళ పొలం చూడాలి అని అనుకున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే నాకంటే కూడా ఇంట్రెస్టు మా పెద్ద పాపకన్నమాట. తను ఆల్రెడీ 3, 4 టైమ్స్ వచ్చిందంట. అంటే కొంచెం సెలవులు రాగానే అమ్మతో స్పెండ్ చేయడం, నాన్నతో స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టము. 2 డేస్ అన్నా కూడా రావాలి అనుకుంటుంది. ఆ టైంలో అమ్మతో పాటు పొలంకి వస్తాను మా అమ్మ, వస్తాను తాతయ్య అని చెప్తే తీసుకొని వెళ్ళారంట. అయితే నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ అంటే అమ్మ వాళ్ళు రీసెంట్గా విశాఖపట్నం నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యారనమాట. అంటే వాళ్ళ సొంత ఊరికి వచ్చేసారు. నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా మేము శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వెళ్ళాము. అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా అన్నయ్యకి నాకు మ్యారేజు ఇంకా పిల్లలు అయిపోయాక నేను వేరే దగ్గర, అన్నయ్య ఒక దగ్గర ఇలా సెటిల్ అయిపోవడం, నాన్నది అక్కడ కాస్త హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో వర్క్ కంప్లీట్ అయిపోవడం, ఇలా కొన్ని కారణాల వల్ల అనమాట అమ్మ వాళ్ళు ఇంకా 3 ఇయర్స్ నుండి శ్రీకాకుళం వచ్చి ఉండిపోయారు. అక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళకున్న పొలాన్ని వాళ్ళు ఇంకా చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇంకా నాకు కూడా మ్యారేజ్ అయిపోయాక మా సోల్జర్తో పాటు మ్యాక్సిమం 11 ఇయర్స్లో 10 ఇయర్స్ తనతోనే ఉన్నాము. తర్వాత అప్పుడప్పుడు రావాలి అనుకుంటే విశాఖపట్నమే వచ్చేవాళ్ళం కదా. తర్వాత ఇప్పుడు గ్వాలియర్ ట్రైనింగ్ సెంటర్ అయిపోయాక ఇంకా మా పెద్ద పాప 6th క్లాస్ ఇక్కడే వచ్చి ఉండాలి అనేసి ఇంకా మేము వచ్చేసాము. 3 months అవుతుంది. ఈ 3 months చిన్ను అప్పుడప్పుడు సెలవులకి వచ్చేది. నేను ఇప్పటి వరకు అంటే నేను పుట్టిన నుండి కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా సమ్మర్ హాలిడేస్లో వచ్చాం. కానీ సమ్మర్ కావడం వల్ల అసలు ఎంత గ్రీనరీ అనేది లేదు, అస్సలు అంటే అస్సలు లేదు. మొత్తం అప్పుడు పంట ఏమి ఉండదు కదా, అంటే అన్నీ కాల్ చేసి ఎండిపోయి అన్నీ ఉండేది. అప్పుడేం నాకు అంత అనిపించలేదు. ఓహో ఇది మా అమ్మ నాన్న వాళ్ళ పొలమా అనుకున్నాను అంతే. నాకు ఇది వరకు అటు సైడ్ ఉంది అని తెలుసు, కానీ ఎక్కడుంది ఏంటి అని నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మాకు ఉంది కదా పొలంలో, ఆ పొలం కూడా నేను ఒక్కసారి వెళ్ళాను మా అత్తవారులు కూడా. ఇప్పుడు మాత్రం ఎలా అయినా అమ్మ రా, చాలా బాగుంది, మా అమ్మ తాత అన్ని రకాల కూరగాయలు వేశారు, ఎంత బాగుందో అని చెప్పారు. ఫోన్లో కూడా ఇలా వేసాము అలా వేసాము, ఈ సంవత్సరం గట్టంతా కూడా కంది చేను వేసాము, కూరగాయలు వేసాము, అరటికాయలు అరటిపళ్ళు అలా చెప్తుంటే ఏంటి రోజు ఇలాగే ఫోన్లో చెప్తున్నారు అనుకున్నాను. కానీ వెళ్తూ ఉంటే అంటే కొంచెం దగ్గరలోనే పొలం కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత చల్లటి గాలి అంటే అందుకేనేమో నాకు మా నాన్న ఫోన్ చేసిన ప్రతిసారి కూడా ఎక్కడున్నారు నాన్న అనగానే పొలం అమ్మ అని చెప్తారు. ఎంతో పెద్ద ఏదో వర్క్ చేసినట్టు పొలం 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 అని ఓ తెగ చెప్తారో అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రమే నాకు అర్థమైంది ఎందుకు చెప్తున్నారో. వాళ్ళకున్న పొలం కంటే కూడా ఈ గట్ల పైన అంటే చాలా పెద్ద గట్టు, చెరువు ఉంది కదా, ముందు చెరువు చూసారు కదా, ఆ చెరువు గట్టు పైన అన్నమాట ఇలా వేసుకున్నారు. కానీ ఇందులో ఈ తుప్పల్లో నడుస్తుంటే మాత్రం కొంచెం నాకు భయంగానే ఉంది. నేను ఎప్పుడు రాలేదని చెప్పాను కదా. మా చిన్ను మాత్రం 3, 4 టైమ్స్ రావడం వల్ల తనకు అలవాటు అయిపోయింది. ఏం పర్లేదురా నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం ఏదైనా ఈ గట్ల పైన నడవడం, ఆ తుప్పలు చీమలు కరిసేసి కొంచెం, కానీ అలవాటు అయిపోతే ఏముండదు అనుకుంటా. నాకు నిజంగా చెప్పాలంటే వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఆ చెట్లు గాలి అన్నీ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. వెళ్ళేటప్పుడు అంత కష్టం, వచ్చేటప్పుడు అనిపించలేదు, అంటే ఈజీగానే వచ్చేసాను. బాగుంది, అందుకే వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందేమో. చూస్తున్నారు కదా కంది చేని ఎంత బాగుందో. కానీ మళ్ళీ నేను ఈ వీడియో షూట్ చేసి ఇంకా పెట్టడం కాస్త లేట్ అయింది. తర్వాత వర్షాలు రావడం వల్ల ఇగో ఈ కంది చేను అంతా కూడా పడిపోయిందంట. మళ్ళీ వాటిని మళ్ళీ నిల్చోబెట్టి మట్టి అంతా నీట్గా చుట్టూ సెట్ చేసుకున్నారంట. ఏదైనా రైతులకి కొంచెం కష్టం మాత్రం, ఇంకా ఎక్కువ పొలాలు చేసే వాళ్ళకి ఇంకెంత కష్టం అయిపోతుందో ఏమో. వీళ్ళు ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను అవన్నీ చూసి అరటిపళ్ళు అరటికాయలు ఇంకా పసుపు చెట్లు ఇంకా 15 రకాల కూరగాయలు వేశారు. ఎన్ని వస్తాయో తెలియదు, వర్షాలకు చాలా పోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే గట్టు ఉంటుంది కదా, దాన్ని గడ్డి కట్ చేయడానికి రోజు టైం పట్టేస్తుందంట.
ఫైనల్గా నాన్న వాళ్ళ పొలానికి అయితే వచ్చేసాము. కూరగాయల కోసమని నాన్న బ్యాగ్ తీసుకొచ్చారు. చూసారా, ఇది వరకు వేసారు కదా, ఆ చెట్టు అలా పడిపోయింది. అదిగోండి కంది చెట్టు, ఇది కందిపప్పు చేసుకుంటాం కదా, అది ఇంకో పడిపోయింది. నాకు చూస్తేనే బాగా అనిపించింది. నాకు మా అమ్మ చెప్తూ ఉంటది ఫోన్ చేసిన ప్రతిసారి ఇంకే మ్యాటర్ ఉండదు. వెళ్ళాను, గడ్డి తీసాను, ఇంకా ఆ కూరగాయలు నాటాను, ఈ కూరగాయలు నాటాను, ఈ పువ్వులు ఆ పువ్వులు అన్ని చెప్తా. ఈ రోజు భలే బతికేసింది తెలుసా మొక్క, ఎంత బాగా వచ్చిందో, భలే వస్తాయి కూరగాయలు అంటే మాకు నాన్న వాళ్ళకి 30 కిలోమీటర్స్ అన్నమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి, 30 కిలోమీటర్స్. చూడండి పసుపు మొక్కలు ఎంత బాగా వేసుకున్నారో, అంటే వాళ్ళ వరకు సరిపోతాయి అన్నమాట. అవి ఎండిపోయి మళ్ళీ ఒక 4-5 కేజెస్ అవుతుందంట అంతే. వాళ్ళకి సంవత్సరం పొడుగునా ఉండడానికి సరిపోద్ది. ఈ బొప్పాయి చెట్లు చూస్తున్నారా, 4 ఉన్నాయి అన్నమాట బొప్పాయి. అదే చెప్పాను కదా, వర్షానికి పడిపోయిందని. పెద్ద చెట్టు పెద్ద పెద్ద కాయలతో పడిపోయిందంట. చాలా బాధ అనిపించింది ఫోన్లో వాళ్ళు చెప్పగానే, ఎందుకంటే నేను చూసాను కదా, అబ్బాయి ఎంత బాగున్నాయి ఆ చెట్లే పడిపోయి. చూడండి అరటి చెట్లు, అరటి కాయలు, అదిగోండి అరటి కాయలు అయితే సపోటా అరటి పళ్ళు, ఇవి అరటి పళ్ళు ఎంత బాగున్నాయో కదా. ఇంకా చూడండి రెడ్ అరటి పళ్ళు, రెడ్ ఉంటాయి కదా, అదిగోండి రెడ్ అరటి పళ్ళు అయితే నాన్న చూపిస్తున్నారు. అదే వీళ్ళు రోజుకి ఒకటి చెప్పే వాళ్ళు. రెడ్ అరటి పళ్ళు చెట్టు వేసాము, ఈరోజు అరటికాయల చెట్లు వేసాము. చూడండి 2 గెలలు అయితే ఉన్నాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళెంత కష్టపడుతున్నారు కదా, ఆ గట్టు నుండి వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు, అది ఏమైనా కరెక్ట్ గా అన్ని చేతికి రేపు తెంపుదాము, ఎల్లుండి తెంపుదాములే, ఇంకొంచెం ముగ్గని లోపే నెక్స్ట్ డే వెళ్ళేసరికి అది ఉండట్లేదు. ఎవరో ఒకరు తెంపుకొని అరటి గెలలు ఇంకా చిన్నగానే వచ్చాయి కదా, కానీ అవి కూడా ఉంటాయో ఉండవో నమ్మకం లేదనమాట. అంటే ఎవరో ఒకరు తీసేస్తున్నారు చేతికి అందని. అదైతే నాకు కరెక్ట్ అనిపించలేదు, బాగా అనిపించింది. చూసారా అంగాకరకాయలు కిందనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. బీరకాయలు, ఇంకా గోంగూర, ఇంకా బరబాటీలు, ములక్కాడ, ఇంకా తోటకూర, ఇంకా కూరగాయలు చెప్పింది మా అమ్మ. ఇవి ఆనపకాయలు ఇవన్నీ కూడా వేసారంట. అగో అక్కడ మునగ చెట్లు ఉన్నాయి కదా, మునగ చెట్లు, వేప చెట్లు, వాటికి ఎక్కించేశారు బరబాటి. అబ్బా ఎంత మంచి గాలి వేస్తుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మా నాన్నకి ఎప్పుడు ఇక్కడ నుండి కదిలి రావాలి అనిపించదు అంటారు, ఉంటదంట. కానీ మనుషుల అలికిడి చాలా తక్కువగా ఉంది. మరి మేము వెళ్ళేటప్పటికైతే ఒక్కరు కూడా కనిపించలేదు. కొంచెం ఏదైనా కొంచెం ప్రమాదమే కదా అని అడుగుతున్నాను. ఏం ప్రమాదం, అలవాటు అయిపోయింది కదా, అలా ఏం ఉండదు అని చెప్పారు. ఒక బీరకాయ అయితే దొరికింది, ఇంకా చాలా దొరుకుతాయంట. నేను వీడియో తీయడానికి మాత్రమే చూస్తున్నాను కదా, మీరు వెళ్ళాకైతే నేను అన్ని కూరగాయలు తెంపుకొని నెమ్మదిగా వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. సరే అనుకున్నాను. చూడండి బెండకాయలు 2 రోజుల ముందు 2 రోజులు అందువల్ల నెక్స్ట్ మందు కొట్టారంట అన్నిటికీ. ఆ మందు కొట్టడం వల్ల వెంటనే తెంపకూడదు అనేసి 2-3 డేస్ పొలంకి మేము వచ్చాము. నెక్స్ట్ వర్షము, ఈ మందు కొట్టడం అన్నీ ఒకసారి కావడంతో పొలంకి రాకపోవడంతో బెండకాయలు అన్నీ కూడా ముదిరిపోయి బాగా, అవి అసలు వండుకోవడానికి అవ్వలేనట్టు ముదిరిపోయి. కానీ ఈ బెండకాయలు ఎంత బాగుంటాయో తెలుసా, డిజైన్తో ఉంటాయి చూడండి, నార్మల్ బెండకాయలు కాదు, ఇవి నాటు బెండకాయలు అనుకుంటా. డిజైన్ అంటే ఇప్పుడు పొలంలోకి దిగాలి అనుకుంటున్నాము. నాన్న అయితే చెప్పులతో వద్దు, నాన్న స్టార్టింగ్ అక్కడ చెప్పులు తీసేసి నడుచుకొని వచ్చారు. నేను ఇక్కడ వరకు చెప్పులు వేసుకొని వచ్చాను, చెప్పులు తీసేసి వరిలోకి అయితే చెప్పులు వేసుకోవద్దు అని చెప్పారు. సరే అని అక్కడ చెప్పులు అయితే తీసేస్తున్నాం. బరబాటీలు చూడండి చెట్టు పైన, అంటే చిన్న పాములు ఉంటాయి కదా ఆ సైజులో ఉన్నాయి అన్నమాట. పెద్ద చాలా పొడుగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి బట్టీలు అయితే. మా అమ్మ మాకు కొంచెం లాంగ్ కదా, 30 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, కానీ నాన్న అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఎక్కువ కూరగాయలు ఉన్నాయనుకోండి, మరి ఏం చేస్తాం అనేసి పట్టుకొని వస్తారనమాట. నేనైతే ఈ కూరగాయల కోసమే, మాకు ఇవ్వడం కోసమే రావద్దు, ఎందుకు అంత దూరం అని చెప్తాను. కానీ అప్పుడప్పుడు ఎక్కువ ఉంటే మాత్రం అరటిపళ్ళు, ఇలా బరబాటీలు చాలా ఇష్టం. బరబాటీల్ని మీరు ఏమంటారు, ఈ పొడుగ్గా ఉంటాయి కదా, అలసందలు ఏదో అంటారు కదా, అవన్నమాట బరబాటీ అంటే. మేము బరబాటీ అంటాము.
ఇవి చాలా బాగుంటాయి. అదేంటో కొన్ని చూపించండి కాదు కానీ కొనే కంటే కూడా చాలా టేస్టీగా, అంటే మన పొలం అనే అభిమానమో తెలీదు, ప్రేమో తెలీదు, నిజంగానే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బయట కొనిన వాటికంటే కూడా. చూడండి పొలం గట్టంతా కూడా బరబాటీలతో ఎలా నిండిపోయిందో, కానీ ఆ బరబాటీలు తీయడం చాలా కష్టం అన్నమాట. అంటే అలా వెళ్ళడం కష్టం. నాకైతే ఈ గట్ల మీద చాలా అంటే చాలా నచ్చేసింది, కానీ చీమ కూడా అలాగే కుట్టేసాయి అనమాట. ఇదిగో నిజంగా ఫస్ట్ టైం ఏమో మేము ఎక్కువగా వరి వేస్తుంటాం. నేను ఎప్పుడు రాలే, అంటే తినడానికి పొలంలో చాలా బాగుంటాయి అంట. వేరే కొనుక్కునే బదులు అంటే సాంబా సోనా అని ఉంటాయి కదా, ఆ రైస్ అయితే పెడుతూ ఉంటారు. అలా సరిపోతాయి. ఇంకా మాకు కావాల్సి వస్తే మా పొలం వేరే వాళ్ళని మేము కూడా నెల దగ్గర నుండి తీసుకుంటాం అన్నమాట ఇలాంటి రైస్ని. వేసారంట ఆ బంతి మొక్కలు కూడా పువ్వులు పూసాక గట్టు చుట్టూ చాలా బాగుంటాయి అని చెప్తుండే వాళ్ళు. మరి మట్టికి వచ్చిన ఒక మొక్క ఇరిగిపోయినా, అయ్యో నా మొక్క ఇరిగిపోయింది ఈ రోజు అని చెప్తుంటది మా అమ్మ. ఏంటి రోజు వ్యవసాయం కోసం మధ్యలో చిన్న గ్యాప్ లేవా, ఇవే చెప్తుంటాను, గసిరేస్తుంటాను కూడా. కానీ వాళ్ళకి అది ఒక లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినట్టుంది బాగానా. మొత్తానికి ఎలా అయితేనేం నేను చాలా హ్యాపీ. మా పొలాన్ని అయితే చూసేసాను, అదే మా అమ్మ నాన్న వాళ్ళ పొలాన్ని అయితే చూసేసాను. నాకు బాగా నచ్చింది. నాకు ఇంకోటి కూడా బాగా అర్థమైంది అనమాట. పోతూ ఉంటే అయ్యో అది పోయిందమ్మా ఇది పోయిందమ్మా ఎందుకు ఎన్నిసార్లు చెప్తారో, ఎందుకు అంత బాధపడతారో. నిజంగా నాకు అక్కడ నడుస్తూ ఉన్నానే కానీ అంటే నాకు గుర్తొచ్చేసేవన్నమాట ప్రతి మాట. నేను గసిరినా కూడా తిట్టినా కూడా ఎందుకు పోయాను అంత ఫీల్ అవుతున్నారు అనేసి తిట్టేసేదాన్ని ఒక్కోసారి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను చూసి అబ్బాయి ఎంత బాగున్నాయి కదా అనుకుంటున్నప్పుడు ఇలా పడిపోయాయమ్మ అని చెప్పినప్పుడు అయితే నాకు ఆ రోజు రాత్రి నిద్రే పట్టలేదు. అయ్యో బాబు ఇది ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి చేసుకుంటున్నారు, పోయాయా పడిపోయాయా లేకపోతే ఎవరైనా తెంపుకొని వెళ్ళిపోయారమ్మా. నాకే ఎంత బాధ అనిపిస్తే వాళ్ళ చేతులతో వాళ్ళు అంత కష్టపడి చేసి పెంచుతుంటే వాళ్ళకి అంత బాధ అనిపిస్తుంటది. నాకు నిజంగా వాళ్ళని తలుచుకుంటే ఎందుకు అలా గసిరేసేదన్నా అనేసి చాలా ఏర్పచ్చేసింది. ఈసారి నుండి మరి అలా చేయలేదు, ఎందుకంటే చూసాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి. సరే ఇంకా నేనైతే మీతో ఎలాగే ఉంటే తెంపుకోలేను, మీరు వెళ్ళిపోండి, నేను ఇంకా 2-3 అవర్స్ ఉండాలి, ఇగో కూరగాయలన్నీ కూడా తెంపుకొని వస్తాను అని చెప్పారు. కానీ మీరు ఎలా వచ్చారో అలాగే ఆ త్రోవలోనే వెళ్ళిపోండి అని చెప్పారనమాట. నాకు కొంచెం భయం వేసింది, ఎవ్వరూ లేరు కదా అనేసి. కొంచెం వాటర్ కూడా ఇంకా ఎక్కువ టైం ఉంటామేమో అని వాటర్ నాన్న కోసం అనేసి మీరు తినండి అనేసి అమ్మ ఫ్రూట్స్ కూడా పెట్టింది. కానీ మేము అంత టైం ఉండట్లేదు, నాన్న నేను అన్నీ తెంపుకొని వస్తాను అని నాన్న కోసం అవన్నీ విడిచిపెట్టేసి మేమైతే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యి. నాకు భయం ఉంది కానీ మా చిన్నకి భయమే లేదు. పర్లేదు రా అమ్మ వెళ్ళిపోదాం అంటుంది. తనని చూస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది. తనకి ఇంతవరకు అసలు వ్యవసాయం కానీ ఇలాంటివి ఏమీ తెలీదు, కానీ చాలా ధైర్యంగా ఉంది, చాలా స్పీడ్గా నడిచేస్తుంది ఆ పొలాల్లో, ఆ మట్టిలో కానీ ఆ గడ్డిలో కానీ. నేనే ఇంకా స్లోగా వచ్చేదాన్ని. ఇంకైతే మా నాన్న ఆ బరబాటీలు పొలం వైపు ఉన్నాయి కదా ఎక్కువగా, అవి కొడవలతో కట్ చేయడానికి దిగిపోయారు. మేమైతే వచ్చిన త్రోవలోనే నాకు నిజంగా చెప్తున్నా చాలా భయంగానే స్పీడ్గా ఏ పాములు అంటే ఎవరైనా వస్తారని కాదు కానీ ఏమైనా పాములు ఉంటాయేమో అని భయం అన్నమాట ఎక్కువ. నెమ్మదిగా వెళ్ళిపోయామన్నమాట. మా చిన్ను నేను వదిలేసి పరిగెట్టేసేదాన్ని, అయ్యో నా పాపను వదిలేస్తున్నాను అని మళ్ళీ వెనక్కుండి తనని ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం అనమాట. అలా అయిపోయిందనమాట అప్పటికి. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకా అందరూ కొంచెం అలికిరి ఉంటారు కదా. ఇంకా ఇదంతా కూడా చెరువు అన్నమాట. చెరువులో ఇలా ఉంది, చెరువు అయితే చాలా బాగుంది. ఒకప్పుడు మేము విశాఖపట్నం నుండి వచ్చేటప్పుడు నేను ఎక్కువగా నానమ్మ వాళ్ళ ఇంటికి చాలా తక్కువ అన్నమాట. అంటే తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు వచ్చి అక్కడ ఉండిపోయేదాన్ని. అమ్మమ్మ వాళ్ళది కొంచెం దగ్గర బాగా
నానమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి ఒక 50 km ఉంటుంది. ఆ ముందుకే ఉండిపోయేదాన్ని. వచ్చిన అంటే ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళం. బాగా పండగలకైతే బాగా వచ్చేవాళ్ళం అన్నమాట. అందరం కూడా మా నాన్నమ్మకి 10 మంది వాళ్ళ పిల్లలు అందరం వచ్చి పండగను సెలబ్రేట్ చేసి ఆ 3 days ఉండి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ 3 daysని మర్చిపోలేము తెలుసా. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. 10 మంది వీళ్ళు అంటే వాళ్ళకి పిల్లలు ఎంతమంది, అందరికీ మినిమం 10 మందికి ఇద్దరిద్దరు ఉన్నాం అనమాట. మేము ఇద్దరిద్దరం అలా ఆ ఇద్దరిద్దరం మొత్తం కలిసి మినిమం ఒక పిల్లలే ఒక 20 to 30 మెంబర్స్ ఉంటారనమాట. అందరం కలిసి చెరువుకి స్నానాలు వచ్చి అంటే కదిలే వాళ్ళం కాదు. చెరువుకి వచ్చామంటే మార్నింగ్ 9కి 10కి వచ్చేసేవాళ్ళం. 12-12:30కి ఇంటికి చేరేవాళ్ళం అనమాట. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ చెరువు తక్కువ, ఊర్లో ఇంకొక చెరువు ఉంటుంది. ఆ చెరువులో బాగా చేసుకునేవాళ్ళం. నాకైతే భలే ఇష్టం. కానీ ఇప్పుడు ఒక కాలు పెట్టి దిగాలంటేనే భయం వేస్తుంది. నాకు ఎందుకో పాములు భయం బాగాన. ఏముంటాయో ఏ పురుగులు ఉంటాయో అని భయం ఎక్కువ. దానివల్ల కొంచెం అంటే అలవాటు అయిపోతే ఏముండదేమో, కానీ కొంచెం భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవరో లేరు, ఒకటి నేను పాప మాత్రమే ఉన్నాం. ఆ ఒక్క మెట్టు తప్ప మరి కిందకి దిగలేకపోయింది ఇంకా. కానీ ఇలా చూస్తుంటే ఏదో కంట్రీలో ఉన్నట్టు ఉంది కదా. అంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక పక్కన ఒక చెట్టు అయితే చెట్టు దగ్గర కూర్చున్నాం కదా గట్టు చుట్టూ. ఒక తాతయ్య వేశారంట. మా తాతయ్య వెనక అంటే మా రిలేటివ్లో ఒక తాతయ్య అంట. లాస్ట్ టైం చెప్తున్నారనమాట ఈ చెట్టు నేనే వేశాను అనేసి. ఇప్పుడు అందరూ దాని మీద కూర్చుంటున్నారు అని. చాలా బాగుంది, ఒక మంచి విషయం కదా అదైతే. ముందు రోజు వర్షం పడడం వల్ల కాలు మొత్తం ఇంకా చెప్పులు బురద అయిపోయి బాగా ఆ చెరువులో వాష్ చేసుకొని కాసేపు కూర్చొని హాయిగా ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. నిజంగా ఇదంతా చూసేసరికి అయితే నిజంగానే భూమిపైనే స్వర్గం ఉంది అనిపించింది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, నిజంగా అక్కడ స్వర్గంలా ఉంటుందమ్మా, చాలా ప్రశాంతంగా ఉంటుందని. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.